ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రిషాంక్ గారు ఉన్నారు. ఇక అడుగుదాం, నిన్న ఏదైతే పోలీస్ స్టేషన్లో ఆయన్ని కూర్చోబెట్టడం, తర్వాత ఫోన్ను సీజ్ చేయడం జరిగింది. అసలు దేనికోసం ఆయన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించారు, ఫోన్ను సీజ్ చేశారు, ఈ అంశాలపైన మనతో మాట్లాడాలనుకున్నారు. ఏందన్నా నిన్న జరిగింది ఏంది? అసలు మీ ఫోన్ను సీజ్ చేశారు, ఒక డ్రామా జరిగింది, మొత్తం లోపల ఒక హై డ్రామా జరిగింది. ఏంటంటే ఏం చెప్తారు? సోషల్ మీడియా పోస్ట్ పెడితే రేవంత్ రెడ్డి గారికి మరి ఆ భయం ఏందో, ఆ వ్యతిరేకత ఏందో మాకు అది అర్థం కాదు. పెట్టింది సోషల్ మీడియా పోస్ట్ మాత్రమే. పోనీ ఏమైనా మా సొంత కవిత్వం పెట్టినామా? కాదు. వారి చుట్టమైన అనుముల మహానందరెడ్డి గారు, వారు కోశాధికారి చిత్రపురి సొసైటీలో. చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల కుంభకోణం జరిగిందని మేం కాదన్నది. అక్కడ సాధన సమితి వాళ్ళు అంటున్నారు, పోరాటం చేస్తున్న వాళ్ళు. కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఆయన అన్నాడు. యూట్యూబ్ జర్నలిస్టులు కొందరు ఉన్నారు, వాళ్ళు అన్నారు. ఆ క్లిప్పుని పెట్టడం జరిగింది. అయ్యా దీని మీద విచారణ చేపట్టాల్సింది విచారణ దాని మీద. అయితే వాళ్ళ మహానందరెడ్డి, అనుముల మహానందరెడ్డి పాత్ర ఏంది అనేది చేయాలి. లేదంటే 3,000 కోట్ల కుంభకోణం అది పరిష్కారం చేయాలి. ఇది చేయాలి. కానీ మా మీద కేసేయడమే కాదు, సుప్రీంకోర్టు నియమ నిబంధనలను కూడా ఉల్లంఘించి, ఎందుకంటే జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు చాలా స్పష్టంగా హానరబుల్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎవరి ఫోనును సీజ్ చేయవద్దు. ఒకవేళ ఫోన్ సీజ్ చేయాలంటే జ్యుడిషియల్ వారెంట్ ఉండాలి. ఏది జ్యుడిషియల్ వారెంట్? అంతేకాకుండా పాస్వర్డ్లను తీసుకోవద్దు. తీసుకున్నారు పాస్వర్డ్లు కూడా. వాస్తవం కాదా? వాళ్ళు పాస్వర్డ్లు అడిగి తీసుకున్నది కాదా? మేము అనేది ఏంటంటే ఎందుకు అవసరం వచ్చింది ఆ ఫోను? ఇవాళ మాకు అనుమానం ఉన్నది, సురక్షితంగా లేదు మా డేటా. అది ఇంకా పిఎస్లోనే ఉందా? లేదు రేవంత్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసిర్రా? లేదు సునీల్ కనుగోలు దగ్గర ఉందా? ఎందుకంటే అందులో విపరీతమైన రీసెర్చ్ డేటా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసిన రీసెర్చ్ కానివ్వండి, మా గ్రామాల కమిటీలు కానివ్వండి, అవన్నీ కూడా అందులో ఉన్నాయి, డాక్యుమెంట్స్ కానివ్వండి. ఎందుకంటే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, షాడో క్యాబినెట్ నడిపిస్తాము అనేసి అన్నారు. మేము అట్లాంటి పరిశోధన చేస్తాం. ఎన్నో ప్రజల అంశాలు ఉంటాయి. ఆ ఫోన్ని ఎట్లా పెట్టుకున్నారు వాళ్ళు? మేము అడిగే డిమాండ్ ఏంటంటే తక్షణమే ఆ ఫోనుని కోర్టులో జమ చేయాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీన్ని వదిలేది లేదు, దాన్ని డిలీట్ కూడా చేసేది లేదు. దాని మీద ఎంతవరకైనా వెళ్తాం. హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఖచ్చితంగా మేము వెళ్తాం. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మీ పోలీస్ కేసులకు మాత్రం భయపడేది లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాటం ఉంటుంది. ఓకే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు, గేట్లు తెరిచాం, ఇక అందరూ కూడా మా పార్టీలోకి రాబోతున్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీ పార్టీ నాయకులు కూడా వాళ్ళ పార్టీలోకి వెళ్తున్న సందర్భం కనబడుతుంది. ఎట్లా ఉండబోతుంది? పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఒకవైపు సిట్టింగ్ ఎంపీలే వాళ్ళ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. ఏంటి అసలు పార్టీ డీలా పడిపోతుందా అంటే మీరేం చెప్తారు? ఒకటి, పాత రక్తం పోతే కొత్త రక్తం వస్తుంది. కానీ ఒకటి ఏమర్థమైపోయిందంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మొన్నటి వరకు తెలంగాణ ప్రజలను మోసం చేసిండు, పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ముఖ్యమంత్రిగా ఉండి సెంటిమెంట్ కోసం, సింపతి కోసం ఏం ప్రచారం చేసిండు? కేసీఆర్ గారు నా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు, కుట్ర చేస్తున్నాడు, బీజేపీలతో కలుస్తున్నారు, కుట్ర చేసి నా ప్రభుత్వాన్ని వడగొడుతున్నారు. అట్లాంటావు 26 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని నువ్వే చెప్తావు. ఒక ఎమ్మెల్యేని తీసుకున్నావు కూడా. అది నిజమా? ఇది నిజమా? 39 ఎమ్మెల్యేల్లో 26 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా ప్రభుత్వం నీకు కూల్చగలుగుతాము? మొన్నటి వరకేమో నువ్వు నీతులు చెప్పబట్టి, మా దగ్గరికి ఎమ్మెల్యేలు వస్తేనేమో కేసీఆర్ గారు ఇట్లా చేసిర్రు, అట్లా చేసిర్రు, వ్యభిచారం ఇది అదని అన్నారు. రాజకీయం కాదు ఇది, వ్యభిచారం అని అన్నారు. వాళ్ళు గాడిదలని అన్నారు, బీడీలు చుట్టుకునేటోళ్ళు అని అన్నారు. మరి వాళ్ళ బీడీ చుట్టుకునే కార్మిక శాఖ మంత్రి ఏమన్నా ఇస్తావా ఏంది దానం నాగేందర్ గారికి? మేము అనేది ఏంటంటే ఈ క్రీడ మొదలుపెట్టిందే రేవంత్ రెడ్డి. ఫస్ట్ టైం నల్ల సంచితోని 50 లక్షల రూపాయలతో అప్పుడు దొరికిండు, అందరికి తెలిసిన విషయమే. ఆ డబ్బుతో దొరికినప్పుడే ఆయన ఇదే చేస్తాడు, ఇప్పుడు కూడా ఇదే చేస్తాడు. పాపం ప్రజలు ఆయన ఏదో మంచోడు, నీతులు చెప్పిండు అని అనుకుంటారు. ఇవాళ అదే చేస్తారు. కానీ దాంతో మాకు ఫరక్ పడదు. అభ్యర్థులు లేరు కాంగ్రెస్ దగ్గర. చేవెళ్ళ మా బీఆర్ఎస్ ఎంపీ ఉండే, వరంగల్ మా దయాకర్ అన్న, ఆయన ముందు ఏ రాజకీయ పదవిలో లేకుండే. కేసీఆర్ గారు తనకు అవకాశం ఇచ్చి ఎంపీని చేసిర్రు, 2 సార్లు ఎంపీ చేసిర్రు. దళిత జాతికి ఒక ఇన్స్పిరేషన్గా అనుకున్నాం. ఏం చేసే దయాకర్ అన్న? ఇట్లాంటి సమయంలో కేసీఆర్ గారు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారి కుమార్తె జైల్లో ఉన్నది, అందరు వీడిపోతున్నారు, నువ్వు ఉండాలి కదా దయాకర్ అన్న. అట్లాంటి సమయంలో నువ్వు కూడా పోతుంది. మేము అనేది ఏంటంటే అవకాశం రానోళ్ళు అవకాశం కోసం చూసుకుంటే వేరే విషయం. మంచిగా అవకాశం వచ్చి అప్పటి వరకు రాజకీయం చేయకుండా
కోళ్ళ వ్యాపారం చేసుకొని కాంట్రాక్ట్లు చేసుకొని ఇంకేదో పనులు చేసుకొని వాళ్ళని తీసుకొని వచ్చి ఎంపీలను చేస్తే ఇవాళ మీరు శిక్ష కేసీఆర్ గారికి ఇస్తున్నారే, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తారు. ఇక కవితకు సంబంధించి అరెస్టు తర్వాత పార్టీ అంటే ఎలక్షన్ ఎదుర్కోబోతుంది. ఆ ప్రభావం ఏమైనా పార్టీ పైన అదేవిధంగా అభ్యర్థుల పైన పడే అవకాశం ఉందా అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు, సుప్రీంకోర్టు చెప్తున్నది చూస్తారు. విచారణ చేపట్టకుండానే ఈడీ వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతారు, ఫోన్లు తీసుకొని వెళ్ళిపోతారు, ముద్ర వేస్తూ ఉంటారు. అదే స్క్రిప్ట్ని నరేంద్ర మోదీ గారు ఎన్నికల ప్రచారాలలో చెప్తారు. మీరు చూడండి, నిజంగా తీర్పు ఎవరు ఇవ్వాలి? కోర్టు ఇవ్వాలి. కోర్టు తీర్పు ఇచ్చిందా కవిత గారి విషయంలో? రాలేదే. ఈడీ ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తుంది, 100 కోట్లు ఇందులో ఉన్నాయి, 100 కోట్ల కుంభకోణం అని. మరి ఇదే ఈడీ సుజనా చౌదరి గారి మీద 6,000 కోట్ల అభియోగాలు వేసినాయి. సుజనా చౌదరి గారు ఒక్కసారన్నా అరెస్ట్ అయినరా? కవిత గారు అరెస్ట్ అయ్యారు. మేము అనేది ఏంటంటే ఇదే వ్యత్యాసం చూడండి. ఇదే కేసులో మాగుంట గారు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నది కదా ఆంధ్రప్రదేశ్లో, ఆయనకి ఎంపీ టికెట్. ఆయన ఇదే కేసులో ఆయన పేరు ఉన్నది కదా. అంటే కేసీఆర్ గారు లొంగలేదు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారిని కొట్టాలంటే కుమార్తెను అడ్డం పెట్టి కొట్టాలి అని ఇవాళ ఒక కుట్ర చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మన మీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే మీరు గతంలో ప్రాతినిధ్యం వహించిన ఏదైతే కంటోన్మెంట్కి సంబంధించి గతంలో ఒక దురదృష్టవశాత్తు ఆమె చనిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళ సిస్టర్కి సంబంధించి ఆమెకి టికెట్ ఇవ్వబోతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆమె పోయి ఏదైతే మీ ప్రత్యర్థి పార్టీ ఉందో ఇక రేవంత్ రెడ్డిని కలవడం, దీన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే ఆమె పోటీలో ఉండలేకపోతుందా, లేకపోతే మీరే పంపించబోతున్నారా, లేకపోతే నెక్స్ట్ టికెట్ మీకు రాబోతుందా? ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ రాజకీయం అంతా? నేనైతే జనరలీ చనిపోయిన వారి చుట్టూ రాజకీయాలు చేయను. వారు ఎవరిని కలిసినరా కలవలేదా అది నాకు దాని విషయం తెలియదు. ఎందుకంటే మీడియా వాళ్ళు వేసిండ్రు, నిజముందో అబద్ధముందో మాకైతే తెలియదు, ఎవరెవరిని కలుస్తున్నారో మాకు తెలియదు. కానీ ప్రస్తుతం నా ఫోకస్ కంటోన్మెంట్ ఎన్నికల రాజకీయాల విషయం మీద లేదు. ఎందుకంటే మా పార్టీ వాళ్ళ యుద్ధంలో ఉన్నది, మా నాయకుని మీద దాడి జరుగుతుంది, వారికి సొంత కుమార్తెను అక్కడ జైల్లో పెట్టిండ్రు, ఎమ్మెల్యేలను ఎంపీలను లాగి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటప్పుడు నా బాధ్యత పోరాటం చేయడం. నా స్వార్థం కోసము ఎలక్షన్ కోసము కేవలం కంటోన్మెంట్ గురించి ఆలోచించడం కాదు. కంటోన్మెంట్ ప్రజలు కూడా మన్నించాలి, వాళ్ళు అన్యతా భావించొద్దు. ఇలా నా పార్టీకి నా అవసరం ఉన్నది. మా అధిష్టానం ఆలోచిస్తుంది ఏం చేయాలి నా భవిష్యత్తు గురించి, ఆ ఎన్నికల గురించి, ఎవరు అభ్యర్థి ఉండాలా అనేది మా అధిష్టానం ఆలోచిస్తుంది. కానీ ప్రస్తుతం నేను స్వార్థంగా నా గురించి నేను ఆలోచించుకుంటలేను, పార్టీ గురించి ఆలోచిద్దాం ప్రస్తుతం. రైట్ అన్న, ఇప్పుడు మీ ఫోన్కు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎట్లా లీగల్గా ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? డెఫినెట్గా కోర్టుకి వెళ్తాము. ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది, చాలా సంవత్సరాల రీసెర్చ్ ఉంది కాబట్టి డెఫినెట్గా కోర్టుకి వెళ్తాము. మేము అనేది ఏంటంటే ఇట్లాంటి చర్యలు చేసి మా రాష్ట్ర వ్యాప్తంగా మా సోషల్ మీడియా సైనికులు ఏదో భయపడతారు కావచ్చు అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కానీ ససేమిరా కాదు, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వీ విల్ కమ్ టు ద కోర్ట్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి క్రిషాంక్ గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం లీగల్గా. మా ఫోన్ సీజ్ చేయడం అది చట్టరీత్యా నేరం, ఖచ్చితంగా మా ఫోన్ను మాకు ఇవ్వాలి. దానిలో చాలా విలువైన డేటా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఒకవేళ కంటోన్మెంట్కి సంబంధించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను. ఇప్పుడు కష్టకాలంలో ఉన్న కంటోన్మెంట్కి సంబంధించి నేను అవే ఆలోచిస్తున్నాను. కానీ రాజకీయాలకు సంబంధించిన ఏ రాజకీయ అంశాన్ని కూడా నేను ఆలోచించట్లేదంటూ కూడా క్రిషాంక్ చెప్తున్న సందర్భం.